విజయదేవయ్య నిన్నో 4 ప్రశ్నలు అడుగుతా వాటికి సరైన సమాధానం చెప్పాలమ్మా. చెప్పేసిన నువ్వు కూడా చెని చెప్పు. నువ్వు చెప్పినావా? సరే నాన్న తెలిస్తే ఇది నాకు ఎరకానంట, తెలియదు నాకు తెలియదు నాన్న అంట. సరే పర్వాలేదు బిడ్డ. విజయదేవయ్య ఇచ్చి చనిపోయిన వాళ్ళెవరు? ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళెవరు? తెలిసి చనిపోయిన వాళ్ళెవరు? తెలియకుండా చనిపోయిన వాళ్ళెవరమ్మా? మృతవి అనగా కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారము, కలియుగం. యుగ యుగాల నుండి జరిగిన చరిత్రలోన గతములో జరిగిన ఇచ్చి సచ్చిన వారు ఎవరు? ఇక సచ్చిన వారు ఎవరు? తెలిసి సచ్చిన వారు ఎవరు? తెలవక సచ్చిన వారు ఎవరంటే నానా ఇచ్చు సచ్చిన వాడు బలి చక్రవర్తి, ఈయక సచ్చిన వాడు కౌరవ దుర్యోధనుడు, తెలిసి సచ్చిన వాడు గొల్ల కంసుడు, తెలవక సచ్చిన వాడు రావణ బ్రహ్మ. ఎట్లెట్ల బిడ్డ వాడి వృత్తాంతం అనగా ఇచ్చి సచ్చిన వాడు బలచక్రవర్తి అంటే అలనాటిగా నాన్న ఏం చేసిండయ్యా, నేను ధనవంతుణ్ణి, బలవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి, దాన గుణము గల్లవాణ్ణి, దేవుణ్ణి మరిచిపోరి నన్ను దేవుడని మొక్కుర్రు అన్నాడు. ధనం ఎంత ఉన్నా, దైవం ఎంత ఉన్నా, మరి అబ్బా దేవుణ్ణి మించినోడైతడా? ప్రకృతిని సృష్టించిన వాడు పరమాత్ముడు అంటారు. మరి చక్రవర్తి దేవుడు అవుతాడా? వరే ఇప్పటిగా పడిగన్నారు బట్ట ఎక్కువైతే మడి ఎక్కువ ఉన్నాడ, ధనం ఎక్కువైతే మదం ఎక్కువ ఉన్నాడ, మదం ఎక్కువైతే మస్తిని మరి ఎక్కువ ఉన్నాడ. బలి చక్రవర్తి లేదనకుండా దానం చేస్తాను, దేవుణ్ణి మరిచిపోయి నన్ను మొక్కురు అంటావా బిడ్డ? నువ్వు వామన అవతారం ఎత్తిండు పశుపాలనోలే. విష్ణునారాయణ వృత్తి వామన అవతారం ఎత్తుకొని బలి చక్రవర్తి కచ్చేరి ముందు పూల చెత్రి పెట్టుకొని సంకకు టోలేసుకొని భుక్షామాదేహి అన్నాడు. ఇంత బాలునివి, నీకు పొట్ట, నీ చిన్ని పొట్టకు నీకు ఆకలని బుచ్చానికి వచ్చిన ఆ బిడ్డ అని దగ్గరికి వచ్చిన వాడు ముచ్చట పడ్డాడు. ఏం కావాలని ఆయన అని అడిగిండు. ఏది అడిగినా ఇస్తానన్నాడు. అవని 3 అడుగుల నేల కావాలన్నాడు. సత్య పొందబెట్టాలంటే 6 అడుగులు కావాలి. 3 అడుగుల నేల ఏం చేసుకుంటావు బిడ్డ? ఎకరం అడుగు ఇస్తా, 2 ఎకరాల అడుగు ఇస్తా, నేను అంతటి దానవంతును అన్నాడు. ఆ పశుబాలుడు ఏమన్నాడు ఎరికేనా? అతికే ఆ పక్షి కొంపకే షేటు, అవని 3 అడుగుల నేలే నాకు సాలును అన్నాడు. అట్లనా? సరే బిడ్డ తీసుకో, నీకు ఖుషిగా అన్నా సరిగా అన్నా తీసుకో, ఏది కావాలి భూమి కోరుకో ఎక్కడో అన్నాడు. బ్రహ్మాది వేదములు చదివి వామన అవతారం మీద పశుబాలుడు ఎవరు అనుకున్నాడు. కానీ అటువంటి యొక్క విష్ణునారాయణ మూర్తి ఒక్కటే పాదము లేవనెత్తి భూదేవిని ఆక్రమించుకున్నాడు. భూదేవి ఎంత ఎడపరం ఉన్నదో అంత ఎడపరం ఈ పాదము చేసిండు. అయ్యా 1 అడుగుకు సరిపోయింది భూదేవారా, 2వ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నాడు. ఆకాశమును చూపెట్టిండు. ఆకాశము 2వ అడుగుతోటి ఆక్రమించిండు. 3వ అడుగు బాకి ఉన్నావు నాకు, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగిండు. అడుగుదే మాట తప్పనోడు బలి చక్రవర్తి. అయ్యా 3వ పాదము నా నెత్తి మీద పెట్టు అన్నాడు. దేవుని కంటే గొప్పనివా? నాది నాది అని అన్నోడు ఎంత ఏది కొంట వేయింది చూపెట్టు. బలశాలిని దళశాలిని దానగుణమన్నావు. బలి చక్రవర్తి పగిడి పాతాళ్ళ లోకము ఏలుకోపోరాని నెత్తి మీద పెట్టి ఒక్క తొక్కుడు తొక్కుతే పగిడి పాతాళ్ళ లోకం వేయిండు బలి చక్రవర్తి. నానా ఇచ్చి సచ్చిన వాడేమో బలి చక్రవర్తి అంటారు నాయన. బలి చక్రవర్తి ఇచ్చి చచ్చినవా
వాడు 3 అడుగుల నీళ్ళ కోరిక ఇచ్చి చచ్చిన వాడు బలిచక్రవర్తి. మరి బిడ్డ దేవయానా ఇవ్వకుండా చనిపోయిన వాడు కౌరవా దుర్యోధన అన్నావు, అది ఎలా బిడ్డ? ఓహో, కౌరవ దుర్యోధనుడు అంటే పాండవులు అంటే సత్యవంతుడు, కౌరవులు అంటే దుర్మార్గులు, మంది మీద ఏడిచేటోళ్ళు, పాలోళ్ళను ఓర్వను కౌరవులు. అలనాటి కాలేనా మాయ జూజముల మరి మాత్రం అనగా కీచకుడు చేయబట్టి మాయ జూజముల పాండవులు ఓడిపోయి నాడు ఆట ఆడంగా అనుకున్న ముచ్చట పాండవులు కౌరవులు ఏంటిదయ్యా? ఓడిన వాళ్ళకేమో అడవి, గెలిచిన వాళ్ళకేమో మృదవి. 12 ఏళ్ల వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేసి రావాలి మళ్ళా ఈ యొక్క ఆ గజపుర తాలూకా హస్తినాపురం. ఆట ఆడి మాయ జూజముల ఓడిపోయిన పాండవుల మాట తప్పలేదు. 12 ఏళ్ల వనవాసం పోయింది. 12 ఏళ్ల వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసము చేసి తిరిగి వచ్చినాక మా రాజ్యం మా తీరని బావ గోపాలకృష్ణుడు రాయబారికి తోలింది. ఏ గోపాల బావా, పొయ్యి వచ్చినోనికి పోకట ఎక్కడిది? వాని ఊరు లేదు పల్లె లేదు, పొమ్మని ఎల్లగొట్టి ఎల్లగొడితే పోతారా? మా రాజ్యం మాకు కావాలి అన్నమాట ప్రకారం అని పాండవులు అడిగింది. లేదు లేదు, సూది మనమోప జాగలేదు అన్నారు. అంటే అలనాడు కౌరవులు ఏమన్నారనికేనా, వానికి బలం ఉంటే ధైర్యం ఉంటే నాతోటి యుద్ధము చేసి గెలవను అని అన్నారు. 100 మంది కౌరవులకు తోడు కర్ణుడు వచ్చిండు. కర్ణుని బలము చూసుకొని యుద్ధానికి సిద్ధముగా అమ్మన్నాడు. పాండవులందరూ 10 పైసల దీనము లేకుండా గాని పాలోని దీని ఉండాలి, పాలోళ్ళు లేకపోతే వారికి సత్యనీళ్ళమునగా ఎవరున్నారు అని అంటారు. యుద్ధంతోటి మాకు పని లేదు, మాకు ఒక 5 పల్లెలు ఇవ్వను, పట్నం అక్కరలేదు. 5గురం ఉన్నాం కదా, 5 పల్లెలలో పల్లెకు పటేల్తనం చేసుకొని బతుకుతాం అన్నాడు. వచ్చినోనికి పోకట ఎక్కడ రానే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధం కావాలి వాళ్ళ మేము అన్నాడు. అంటే యుద్ధానికి సిద్ధమైంది. కర్ణుని అండ చూసుకొని యుద్ధానికి సిద్ధమైతే కృష్ణుడు గడగడ వణికిండు. కర్ణుని కింద పాండవులు ఏమెక్కర్రారు. అరే కర్ణుని బలం పెద్దదా, తల్లివరో తెలియదు, తండ్రిలో తెలియదు, కానీ సూర్య భగవానుని వరాన పుట్టి అంతటి బలశాలి ఎండు దానగుణం. అలనాడు బాండ వల్ల ప్రాణముగా పాడపోతే నేను బతికేది లేదు, నాకు బతికెక్కడిది. కుంతిదేవి దగ్గర పోయి అమ్మ మరి నీ బాలులకు నీ కొడుకులకు పంచాయతీ కాక కౌరవులతోటి తోడుకు బలశాలి కుదిరింది ఎవరనుకుంటాను? కర్ణుడు అంటే ఎవరనుకుంటాను? అత్తమ్మ అలనాడు నువ్వు పెళ్లి కాక తెలిగే సూర్యుని వరానగన్న నీ కొడుకేను అన్నాడు. ఆ కొడుకును చూడాలనిపిస్తుంది బిడ్డ అన్నది. చూడు అని అత్తమ్మ వీళ్ళెవరో కాదు నీకు తమ్ముళ్ళని ఒక్క మాట చెప్పి రమ్మన్నాడు. ఆ ప్రకారంగా తల్లి కుంతిదేవి కొడుకును కలిసింది అన్నాడు. తల్లి కలిసిన నాడే కొడుకు కాయసు కూడింది. రణరంగ యుద్ధములో నాటి కాలేనంగా తోడబుట్టిన వాళ్ళు నా తల్లి కన్న వాళ్ళు నా తమ్ముళ్ళు కదా అని వెనక ముందే నిన్ను భూదేవి శబనం వల్ల బండి దిగబడిపోయింది. రథము దిగబడిపోతే కాలు కింద నింది అంటే కర్ణుని ప్రాణం పోక తప్పదు అనంటారు. భూదేవి మీద బాణం పెట్టి రథము దిగబడ్డ రథాన్ని లేపుతంటే అర్జునుడు బాణం కొట్టిండు. కర్ణునితోని పాటుగా కౌరవులంతా కాలము చేసిండు. 5 పల్లెలు ఇచ్చిన బతికిపోవు కదా. యుద్ధం బలం ఉన్నది అంటే ఎన్ని రోజులు ఉంటుంది బలం? అన్నాడు 5 పల్లెలు ఇయ్యక సచ్చిన వాడు కర్ణుడు. రాజ్యానికి రారాదుల ఇండ్రు పాండవులు. ఇయ్యాక సచ్చినవాడు శభాష్. మరి ఇవ్వకుండా చనిపోయిన వాడు కౌరవ దుర్యోధనుడు. మరి బిడ్డ మరి తెలిసి చచ్చింది వారు, తెలియక చచ్చింది వారు? తెలిసి చచ్చిన వాడు కమసుడు యాదవుడు.
కంసుడు అంటే బ్రహ్మాది వరములు పొందిండు. బ్రహ్మాది వరములు పొంది ఇక నాకు సావు లేదు అనుకున్నాడు. వాళ్ళ కులగురువును పిలిచి నాకు సావు అనేది లేదు కదా, నేను ఎల్లకాలం ఇట్లనే జీవిస్తాను. ఆయన పంచాంగం చూసి అన్నాడు, నీ ప్రాణము దిగుకుంటూ పోయే తరం ఎవరిది లేదు, నీ ప్రాణం ఎవరు తీయలేరు. కానీ నీ చెల్లె దేవకి, నీ బావ వసుదేవుడు వాళ్ళ గర్భాన పుట్టబోయే అష్టపుత్రుని చేతులు నీ ప్రారంభమయ్యే ప్రాప్తి ఉన్నది అన్నాడు. ఆ మాట తెలుసుకున్నవాడు ఏమి చేసిందయ్యా? అబ్బా నా చెల్లె కడుపున పిల్లలు పుట్టినా ప్రారంభిస్తారు, దాని పిల్లలనే బతకనియ్యా. చెల్లెను బావను బంధకాల్లో పెట్టి ఆ బంధకాలనే కాపురం, బంధకాలనే తిండి తిగానా. మరి జైలు గోడల్ల చెల్లి బావ కాపురం చేసుకుంటా కన్నోళ్ళని కన్నట్టు మరణం చేసుకుంటూ వచ్చిండ్రు. అష్టపుత్రుడంటే 8వ కొడుకు, 8వ సంతానం. అపరత్న ఎల్ల బాయిల నిముదలకి అడవెల్ల బసుడు చొప్పగడ్డి వరకని అల్ల బసుడు పాలారగింపని అల్ల కామిని మోమిని కల తిరిగి ఏటి కలిగి గంధారి అల్ల. విష్ణుదేవుడే ఒక చక్రము పడమారి చూడు. అబ్బబ్బా దేవకి గర్భముల జేలుగోడల్లో పుట్టిండు. జైలు గోడల్లో పుట్టినప్పుడు జైలు గోడలు తెరుచుకున్నాయి. తొమ్మ దొరికింది. అయ్యో కలికాయలు నా కొడుకును కాపాడుకుంటే ఎట్లా అని దేవికి కడుపు పొత్తుల్లో ఉన్న బాలుని ఎత్తుకొని వసుదేవుడు బయటకు ఉరుకుతాడు. ఏమన్నా దాచి వస్తా రేపల్ల వాడాల మా వదిన యశోద దేవున్నది, యశోద కప్ప చెప్పి వస్తానని పోతాడు. పోతంటే అదురుకు పట్టరాదు వల్ల కనబడ్డాడు ఎవరో. అయ్యో నా బామ్మారు చెప్తాడేమో ఉరికిపోయి 2 కాళ్ళు మొక్కిండు. 2 కాళ్ళ మీద వాడి తలలాటి సుత్తే అది గాడిది. అదురుకు వట్టి నీడ మనుషులు కనబడుతుంది మనకు. అయ్యో నేను ఇంత బతుకు బతికి గాడిది కాళ్ళు మొక్కినా అనుకున్నాడు. ఇప్పటికైనా లోకం కష్టం వచ్చినాడు ఎవరో కేంద్రా అంతటి వసుదేవుడే గాడిది కాళ్ళు మొక్కిండు అంటారు. మరి కాళ్ళు మొక్కినోడు లేచిండు, గాడిది కాళ్ళు మొక్కే కర్మ నాకు బట్టి అదపాయని అనుకున్నాడు. వదిన యశోద ఒడిలో ఈ పిల్లగాన్నేసిన కొడుకును కాపాడు వదినమ్మ అన్నాడు. అయ్యో మరి మా చెల్లె కడుపులో పుట్టిన పిల్లలేరని అడుగుతూ ఏమి చెప్తావో అని తన గర్భంలో పుట్టిన బిడ్డను తీసి చేతిలో పెట్టింది. ఆ బిడ్డను వచ్చి భార్య పక్కన వేసిండు. తెల్లారి కంసుడు మళ్ళా భార్య చెల్లె దగ్గరికి వచ్చి చూస్తే మళ్ళా ఆడవిల్లే అష్టపుత్రులు పుట్టాలి కానీ అడవిల్లే పుట్టింది మళ్ళా అని అనుకున్నాడు. అష్టపుత్రుడు పుట్టింది అని అతనికి ఏర్పడకుండానే అవతల పడ్డాడు. వేదములు చదివిండు మామ కంసునికి 100 తప్పులకు బాని పెట్టిండు. 100 తప్పులు నిండుగా నిండిన నాడు మామ కంసుని మర్దనా చేసి ఇష్టుడు మదరపూరి ఏలినాడే కన్నా తండ్రి. తెలిసి సచ్చిన వాడు కంసుడయ్యా. తెలిసి సచ్చిన వాడు కంసుడన్నా, మరి తెలవక సచ్చింది రావణ బ్రహ్మ ఎట్లా? తెలవక సచ్చింది రావణ బ్రహ్మ ఎట్లా అంటే సీతాదేవి అంటే ఎవరో కాదు, తనకు తోబుట్టువే. ఆ సీతాదేవి పుట్టింది లంకల, శ్రీలంకల చెల్లె పుట్టినాడు 100 మంది వేదమృతులు వినిపించుకొని నా చెల్లెకు పేరు పెట్టాలని అన్నాడు. చెల్లె అంటే గంత ప్రేమ. చెల్లెకు పేరు పెట్టాలంటే 100 మంది పంచంగారు చూసి బిక్కన బీరిపోయారు. ఏందయ్యా గట్ల బీరిపోయారు అంటే, అయ్యా ఈ పిల్లలు లంకకు కీడు, ఈ లంకలు ఉండద్దు అన్నారు. అయ్యో నాకు ఒక చెల్లె అని నేను సంబరపడితిని, నా చెల్లె లంకలో ఉండద్దు, లంక కీడు అంటారు. ఏమి చెయ్యాలయ్యా అన్నారు. ఏమి చెయ్యాలంటే టంకు చేయించి టంకులో ఈ పిల్లని పెట్టి సముద్రాల అవతల పాత్ర పెట్టి రావాలి అన్నాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రకారంగా టంకు చేయించాడు. టంకులో ఆ పశుపాపను పెట్టి సముద్రాలు దాటిపోయి అడవిల పాత్ర పెట్టింది. అడవిల పాత్ర పెట్టి రావణ బ్రహ్మ వెళ్ళిపోయినాక ఆ అడవిని పోడుగొట్టే కాలం వస్తుంది.
పోడు కొట్టే కాలం వచ్చిన నాడు జనక మహారాజు పోడు కొట్టి బుతము చేసి నాగలితోటి దున్ని ఇత్తనం పెట్టే సమయంలో నాగడి కర్రకు తట్టింది టంకు పెట్టిన ధనము దొరికింది అనుకున్నాడు. ధనము కాదు, ఆడవిల్ల దొరికింది. ధనము కంటే అందంగా ఉన్నది. అబ్బా, నా అదృష్టం కొద్దీ భూతల్లి కడుపులు ఇప్పటికప్పటికి సీతాదేవి ఎవరు బహుబుద్ధివంతురాలు భూదేవి బిడ్డ అని అంటారు. ఆ పెట్టెలో దొరికిన పిల్లను తీసుకుపోయి జనక మహారాజు సాది పెంచి పెద్ద చేసిండు. పెద్ద చేసినాడు. ఆడవిల్ల ఈడొచ్చిన పిల్ల అయింది, ఆడుకుంటుంది. ఆడుకోంగ పూల బంతి పోయి శివధనుసు కింద పడ్డది. శివధనుసు అంటే వాళ్ళ కులదైవం. పర్వతమంత శివధనుసు, వందలాది మంది పట్టిన కదలని ఆ శివధనుసును ఒంటి చేతి పక్క కన్నది బంతి కొరకు. జనక మహారాజు ఇక్కడ వీరిపోయింది. వాళ్ళ కులగురువులు పిలిచి ఇదేమి చిత్రము, అంతటి ధనస్సు శివధనుసు ఎట్లాగా తెలియ మా దైవము అని అడిగింది. ఆ శివధనుసును ఇరిచిన వారికి సీతనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటన చేయమన్నాడు వాళ్ళ కులగురువు. శివధనుసును ఇరిచిన వారికి నా బిడ్డ సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించుదే ఒక ఉత్తరం శ్రీలంకకు పోయి రావణి ఇంకేమైనా చెల్లె బతికింది. ఆ పిల్లే తన చెల్లె అని అతనికి తెలిస్తే వస్తాడా? ఆ పిల్లను పెళ్లి ఆడాలని ఆశపడతాడా? శివధనుసు విరవాలని ప్రయత్నిస్తాడా? కెలవక వచ్చిండు శివధనుసు నిర్వవేయిండు, ఇరవలేకపోయిండు. శివధనుసును చెందిన దశరథుని కుమారుడు కౌసల్య కన్న కొడుకు రామచంద్రుడు. సీతని కళ్యాణవాడి పట్టాభిషేకం అట్టవుతంటి. అబ్బబ్బా, కైక కోరిన కోరిక వల్ల కన్న తండ్రి నాడు జీవ దాటిన కొడుకు సీత సమేతముగా బయలెల్లి అడవుల పాలయిండు. కైక కోరిన కోరి ప్రకారం సీతాదేవి శ్రీరామచంద్రుడు పోతంటే ఆ లక్ష్మణుడు కూడా వాళ్ళ వెంట పోయినప్పుడు వాళ్ళు పరమచాల్లో ఉండగా మరి సీతాదేవి తర్వాత పుట్టింది శూర్పణఖ. ఆ శూర్పణఖ అడవిలో ఆడుకుంటా పాడుకుంటా శ్రీరాముని లక్ష్మణుని చూసి నన్ను ప్రేమించండి, మీరు ఇంత అందంగా ఉన్నారు అంటే ముక్కు చెవులు కోసి చేతిలో పెట్టి వెళ్ళగొట్టిండు లక్ష్మణుడు. సీతాదేవిని చూసి పోయిన అటువంటి మాత్రం శూర్పణఖ అన్నను వెలుచుకోని వారన్నా నీకు ఇన్ని ఎందుకు రావాడు, అడవిలో ఉన్నాడు అయోధ్యపురికి అతిపతుల అట, అతని భార్య అతి శృంగారముగానున్నది రా, ఎన్నున్నా దిగదుడిపి అన్నది. రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతాదేవికి దూరం చేసి మాయలేడి మహిమలతోటి దూరమైపోయినాక భూదేవి తోటి పెగిలించుకొని మళ్ళా తీసుకుపోయి లంకలో పెట్టిండు. లంకలో ఉంటే ఈ పిల్లకి ఈడ నిల్లగొట్టుకున్నాడు, మళ్ళా వచ్చి లంకలో పెట్టుకున్నాడు. 11 నెలలు బాధ పెట్టినా తల ఎత్తి చూడలేదు. నీ మొగడు నరుడే, నేను దేవుణ్ణి, నన్ను నువ్వు సంబరంగా ప్రేమించమని అడిగింది. గడ్డి పరక చూపెట్టింది. నా భర్త ముందు నువ్వు ఒక గడ్డి పరకతో సమానమన్న. 11 నెలలకు శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయుని వానర సైన్యముతో లంకకు అరుదుగా తీరాడు. సముద్రం మీద అరుదు గట్టి అనాడు కాలాడ దూచిన శ్రీలంకకు పోయిండు. అటువంటి రావణ బ్రహ్మను చంపిండు. అటువంటి లంక దానం జరిగినది. దేవయానం అందరికంటే చిన్నదానివైనా నా పరువు నిలబెట్టిన అందుకంటారు బిడ్డ. తలకని మొలకని రాళ్ళు తక్కడు ఉండేందుకు ఒనరైన మధ్యలో ఒక్కరి అంటారు బిడ్డ. నువ్వు ఒనరైన ఊరు నిండా 100 కుక్కలు ఉండేందుకు ఏట చేసేదానికి ఒక్క జాగిరము చాలదా? నువ్వు
రమ్మన్నాడుగా బిడ్డ రంభ ఊర్వశి పద్మావతి దేవయ్య డాడీ, డాడీ. మోదుకు దగ్గర ఉంటుంది భయం. వీళ్ళని అయిపోయినాక వీళ్ళని ఆపుదాం. జరుగు. బిడ్డ